తెలిసి తెలిసి ఎవరైనా దోమ కొట్టిందని చాకుతో గోక్కుంటారా? కానీ మనకు తెలియకుండానే చేసే వర్కౌట్ మిస్టేక్స్ వల్ల లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి ఉంటుంది. తెలుసా మీకు? హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనము లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదో తెలుసుకుంటాం. ఎందుకంటే చాలా మంది లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఎక్సర్సైజుల వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనుకుంటారు. అది చాలా రాంగ్. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా యూస్ఫుల్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ముందుగా ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటి అంటే డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్ అనేది లోయర్ బ్యాక్ ఎంత స్ట్రెంథనింగ్ చేస్తుందో అంతే డేంజరస్. వేరే వేరే రీజన్స్ వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అది స్లిప్ డిస్క్ అవనివ్వచ్చు, ఏదైనా ఇంజురీ అవనివ్వచ్చు, ఏదన్నా కానివ్వండి. ఎటువంటి లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా డెడ్ లిఫ్ట్ మాత్రం కంపల్సరీ చేయకూడదు. మళ్ళీ డెడ్ లిఫ్ట్ లో 2 టైప్స్ ఆఫ్ డెడ్ లిఫ్ట్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రొమానియన్ డెడ్ లిఫ్ట్, రెండోది వచ్చేసి కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్. ఎటువంటి డెడ్ లిఫ్ట్ అయినా సరే లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు డెడ్ లిఫ్ట్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్క్వాట్స్, వెయిటెడ్ స్క్వాట్స్. చాలా మంది ఏమనుకుంటారు అంటే లెగ్ వర్కౌట్ లో స్క్వాట్ ఇంక్లూడ్ చేయలేదు అంటే లెగ్ వర్కౌట్ కంప్లీట్ అవ్వదు అనుకుంటారు. అది చాలా రాంగ్. స్క్వాట్స్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వెయిటెడ్ స్క్వాట్స్ చేయకూడదు. దానికి ఆప్షనల్ గా వేరే వేరే ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ అన్ని చేస్తే చాలా మంచిది. మెయిన్ ఈ మిస్టేక్స్ చాలా మంది చేస్తారు. ఇందాక చెప్పిన డెడ్ లిఫ్ట్ కానివ్వండి, స్క్వాట్ కానివ్వండి, జిమ్కి వెళ్ళి హెవీ చేసే వాళ్ళు మాత్రం చేస్తారు. కానీ ఇంట్లో ఉన్నా కూడా కొంతమంది క్రంచెస్ చేస్తూ ఉంటారు. సిటప్స్ అంటారు, ట్రెడిషనల్ క్రంచెస్ అంటారు. ఈ ఎక్సర్సైజ్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. దీనివల్ల ఐ ఇంపాక్ట్ తక్కువైనా కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది. సో సిటప్స్ కానీ క్రంచెస్ కానీ చేయకూడదు. ఇక నాలుగో అవాయిడ్ చేయాల్సిన ఎక్సర్సైజ్ వచ్చేసి టోస్ టచ్. ఇది పడుకో టోస్ వచ్చినా సరే, స్టాండింగ్ అయినా సరే, రెండింటినీ అవాయిడ్ చేస్తే మంచిది లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు. ఫిఫ్త్ వచ్చేసి కార్డియో. కార్డియో హై ఇంపాక్ట్ కార్డియో అంటారు. ట్రెడ్మిల్ అవనివ్వండి, ఎక్కువగా రన్ చేయడం కానీ, స్కిప్పింగ్, ఇటువంటివంతా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేస్తే తగ్గేకి ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. మీ రికవరీ టైం చాలా లేట్ అయిపోతుంది. సో కార్డియోని హెవీగా చేయడం అవాయిడ్ చేస్తే మంచిది. ఆరోది వచ్చేసి ట్విస్టింగ్ మూమెంట్స్. అది ఇటువంటి మిషన్ లో ట్విస్టింగ్ కానివ్వండి, స్టిక్ తీసుకొని ట్విస్టింగ్ అవనివ్వండి, నిల్చుకొని ట్విస్టింగ్ అవనివ్వండి, ఏదన్నా కానీ ట్విస్టింగ్ మూమెంట్స్ అవాయిడ్ చేయాలి. ఇక సెవెంత్ అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి అవాయిడ్ చేయాల్సింది ఓవర్ హెడ్ ప్రెస్. షోల్డర్ చేసేటప్పుడు బార్ ప్రెస్ అయినా కానీ, డంబల్ ప్రెస్ అయినా కానీ, ఓవర్ హెడ్ ప్రెస్ చేసేటప్పుడు లోయర్ బ్యాక్ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయడం కంపల్సరీ. లోయర్ బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు కామన్, కానీ దానికి రీజన్స్ వేరే వేరే ఉండొచ్చు. మీకేమన్నా హెవీగా లోయర్ బ్యాక్ పెయిన్, నమ్నెస్ ఇటువంటి ఫీలింగ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి చాలా మంచిది. లేదు రెగ్యులర్ పెయిన్ అప్పుడప్పుడు వస్తుంది అంటే ఇంతవరకు చూసిన ఎక్సర్సైజ్లన్నీ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. జనరల్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, అది ఎలా పర్ఫామ్ చేయాలి, లోయర్ బ్యాక్ ని ఎలా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో చూసిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.